అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ అని ఒక పేపర్ నోట్ రావడం జరిగింది. డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులని ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. శాసనమండలిలో విద్యాశాఖలో సంస్కరణలపై లఘు చర్చకు మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ వివరణలో ఈ ఏడాదిలో డిఎస్సి నోటిఫికేషన్పై ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక వచ్చిందని, ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. నివేదికపై చర్చ అనంతరం కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేస్తామన్నారు. అంతేకాకుండా ఇంకా ఈ విషయానికి సంబంధించి మార్చి 19తో ఎమ్మెల్సీ ఎన్నికల సెకండ్ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. కావున మార్చి 19 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని పలుమార్లు ప్రస్తావించడం అయింది. రాజీవ్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను సమర్పించినందున డిఎస్సికి సంబంధించిన అడ్డంకులు దాదాపుగా లేవని చెప్పాలి. ఇప్పటికే విద్యాశాఖలో డిఎస్సికి సంబంధించిన అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు సమాచారము. మార్చి నెల చివరికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి 45 రోజులు సమయం ఉంటుంది కాబట్టి జూన్ మొదటి వారంలో డిఎస్సి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జూలైకి పోస్టింగ్ ఇచ్చేస్తారు. కాబట్టి మనకి ఎగ్జామ్కి ఏప్రిల్ మే నెల మాత్రమే సమయం ఉంది. ఇంకా ప్రిపరేషన్ ఎవరైనా స్లోగా ఉంటే స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది డిఎస్సి 2020కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి.